కడుపు నిండా పనిచేస్తాం, ఎలక్షన్ పోతాం, ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ సర్వీస్ చేద్దాం, సేవ చేస్తాం, లేకపోతే ఇంటికి పోతాం. కానీ మీలాగా పిచ్చి కూతురు మేము కూడడం లేదు. మాకు వస్తేనే అధికారం లెక్క, లేకపోతే తెల్లారే ప్రపంచ యుద్ధం వస్తుంది అనే పిచ్చి మాటలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేమంట మాట్లాడతలేం, మేము వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం. నేను ఇంకొక మాట మీకు మనవి చేస్తున్నాను మిత్రులారా. సిద్దిపేటలో నేను ఎమ్మెల్యే అయినా అండి 85లో. ఆడ నాకు కులం లేదు, మతి లేదు, జాతి లేదు. నేను ఏ కులానికైతే ఉన్నానో ఆ కులానికి సంబంధించి 100 ఓట్లు కూడా ఆ నియోజకవర్గంలో ఉండేవి. నా దగ్గర డబ్బులు లేవు, నేను ధనవంతుని కాదు, నాకు రౌడీజం లేదు. అయినా నేను అక్కడ చేసే పనిని బట్టి మా జిల్లాలో మేము ఇద్దరం ఉన్నామండి. ఇది ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. నేను పశ్చిమ మెదక్లో బాగారెడ్డి గారు ఒక నాయకులు ఉండేవారు. వారు ఇప్పుడు మన మధ్య లేరు, చనిపోయినారు. జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాగారెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, ప్రజానాయకుడు ఎమ్మెల్యేగా ఉండేవాడు. అక్కడ ఆయన కులం ఓట్లు కూడా లేవు. 1500-1600 కన్నా ఆయన సామాజిక వర్గం ఓట్లు లేవు. సిద్దిపేటలో నా కులం ఓట్లు లేవు. నేనేమో తూర్పు, వారేమో పడమర. బాగారెడ్డి గారు ఎన్నిసార్లు గెలిపించిన ప్రజలంటే ఆయన ఇక వద్దు అని ఆయనంతలో ఆయన్నే సాలించుకొని ఎంపీ పదవి పోయేదాకా ఆయన్నే ఎమ్మెల్యే గెలిపించారు. ఏం కారణం చేత గెలిపిస్తారండి? ప్రజానాయకులుగా ఉంటే, ప్రజలకు సంబంధించి పనిచేస్తే, కులము మతము జాతి లేకుండా యావత్తు ప్రజలు ఒకటై ఆయన సాలించుకుందాక గెలిపించారు. ఎగ్జాక్ట్గా సిద్దిపేటలో కూడా నేను 7 సార్లు 8 సార్లు గెలిచిన, నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు. నేను వద్దనుకొని వదిలిపెట్టేదాకా ప్రజలు నన్ను గెలిపించారు. అక్కడ నేను జాలించుకొని పోయేదాకా, కరీంనగర్ ఎంపీ గెలిచి నేను సిద్దిపేట వేరే వాళ్ళకి హరీష్ కప్పచెప్పోయేదాకా కూడా సిద్దిపేటలో నన్ను గెలిపించాను. ఏం కారణం చేత గెలిపిస్తారండి? మా వినోద్ గారు అడిగారు, సార్ ఇప్పుడు మనం గవర్నమెంట్కి వచ్చినాం, ఎట్లా ఉంటుంది మన రాష్ట్రం, ఎటు తీసుకుపోతారు, మీ ఎజెండా ఏంటంటే చెప్పిన నేను భగవంతుడు మన్నిస్తే, సందర్భాలు కలిసి వస్తే తప్పకుండా సిద్దిపేట నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రం మారుతుంది. వినోద్ మీరు చూడండి అని నేను చెప్పిన. ఇవాళ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు, జరిగే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నూతన పంద ఎక్కడి దాకా పోయినామంటే మీరందరూ నమ్మలేరు. నేను స్వయంగా చూసిన, నాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేసేవాడిని కాదు. కొన్ని సందర్భాలలో ఉస్మానియా హాస్పిటల్లో కానీ, నిమ్స్లో కానీ, గాంధీ హాస్పిటల్లో కానీ, లేదా జిల్లా కేంద్రాలలో ఉండే పెద్ద ఆసుపత్రులలో కానీ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వైద్యానికి వస్తారు. పాపం అనుకోకుండా కొంతమంది చనిపోతారు, కొంతమంది బాగా అయిపోతారు, అదృష్టవంతులు, కొంతమంది చనిపోతారు. వాళ్ళని రిటర్న్ తీసుకొని పోవాలంటే అంబులెన్సు చాలా వాళ్ళ పెద్ద శిక్షలాగా ఉంటుంది. అదో పెద్ద బాధ. మనిషి చచ్చిపోయేందుకు బాధలో ఉంటారు. ఆ అంబులెన్స్, ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు మాట్లాడే మాటలు, ఆ పద్ధతి చూస్తే బాధ కలుగుతుంది. నేను హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు పిలిచి చెప్పిన, ఎక్కడైతే పెద్ద హాస్పిటల్లో ఎక్కువ మంది చనిపోతారో పేదలు ధనికులను చూడకండి. హైదరాబాద్లో కానీ, జిల్లా కేంద్రాల్లో కానీ చనిపోయిన వాళ్ళను ఫ్రీగా ఒక నయా పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ అంబులెన్స్లలో తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో దింపినామని చెప్పినాం. ఇప్పటికి ఒక 5-6 వేల మందిని దించొచ్చినారు. ఒక 50 వాహనాలు పెట్టినాం. మీ జీవితంలో, మీ 60 ఏళ్ల పాలనలో ఎన్నడన్నా మీరు ఆలోచించినారండి? ఇటువంటి పని కూడా చేయొచ్చని ఆలోచన మీకు వచ్చిందా? ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవాలు. ఇలా ఒంటరి మహిళలని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన మీకు వచ్చిందా? కనీసం మీకు రాష్ట్రంలో 7.5 లక్షల మంది బీడీ కార్మికులు ఉండరు. ఇప్పుడు ఒక 4-5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు పాపం బీమార్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరు మమ్మల్ని అడగలే, మా ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టలే. కానీ ఈరోజు ఆ బీడీ కార్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళు మీకేస్తారా ఓటు? మాకేస్తారండి? వాళ్ళని సర్వే వాడు పోయి ఆడితే ఎవరికి చెప్తారండి? అందువల్లనే అన్ని వర్గాలను మేము పట్టించుకున్నాం, ఏ వర్గాన్ని వదిలిపెట్టలే. అందరు సంక్షేమాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ముస్లిం మైనార్టీలను మీరు ఓటు బ్యాంక్గా వాడుకున్నారు. కానీ మేము ఈరోజు ఇండియాలో ఏ గవర్నమెంట్ పెట్టినటువంటి బడ్జెట్ వాళ్ళకి పెట్టినాం. అందువల్లనే ఈరోజు వాళ్ళంతా కూడా అవుట్ రైట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నారు. 203 రెసిడెన్షియల్ పాఠశాలలు మైనార్టీల కోసం ఈ రాష్ట్రంలో ఈ జూన్ నుంచే ప్రారంభించబోతా ఉన్నాం. వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. అనేక రకాలుగా అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవిస్తూ ముందుకు పోతా ఉన్నాం. దళితులు, గిరిజనుల గురించి సప్లాన్ మీద చట్టం తెచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా లేకుండే. మారిన పరిస్థితులలో పకడ్బందీ చట్టం తెచ్చి ఇండియాలో ఏ స్టేట్ పెట్టినంత డబ్బు ఈరోజు దళిత గిరిజనుల అభివృద్ధికి మేము పెట్టినాం. రిజర్వేషన్లు ఏవైతే ప్రామిస్ చేసినామో ముస్లింల సోదరులకు కావచ్చు, మైనార్టీ సోదరులకు కావచ్చు, మన గిరిజన సోదరులకు కావచ్చు, శాసనసభలో పంపినాం. ఇప్పుడే నేను శాసనసభ సెక్రటరీతో మాట్లాడి మీటింగ్కి వచ్చినాను. అది ఈరోజే ఢిల్లీకి కూడా పంపడం జరుగుతూ ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నాకు హామీ ఇచ్చినారు, గిరిజన సోదరులకు 12% రిజర్వేషన్ కూడా రాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులకు కూడా
12% రిజర్వేషన్ వస్తుంది. కేంద్రం మంచి మాటతో చెప్పితే వాళ్ళతో ఫైట్ కూడా చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధంగా ఎలక్షన్ మేనిఫెస్టోను 100కు 100% అమలు చేసి రైతుల రుణమాఫీ చేస్తామంటే 17,000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో విజయవంతంగా మాఫీ చేసి, అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయలే, మోసం చేసినాడు. నిన్న మాట్లాడుతుండే ఆయన పెద్దగా ఆంధ్ర రైతులకు, ఆంధ్ర డాక్రా వాళ్లకు శటగోపం పెట్టి టోపీ పెట్టి ఇంకా ఆయన తెలంగాణకు వచ్చి వెలుగు పెడతాడట. మళ్ళీ మేమే తెలంగాణలో గెలుతామని సిగ్గు లేకుండా వైజాగ్లో మహానాడులో మాట్లాడినాడు. నువ్వు ఏం చెప్పినావు చంద్రబాబు నాయుడు? మొట్టమొదటి నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏంది? అందరు డాక్రా వాళ్లకు నేను రుణాలు మాఫీ చేస్తాను, మొత్తం రైతుల యొక్క మొత్తం రుణాలు మాఫీ చేస్తాను. దాని మాట మార్చినవు, తిమ్మిని బమ్మిని చేసినావు, ప్రజలను మోసం చేసినావు. నీలాంటి మోసగాళ్ళకు తెలంగాణలో తావు లేదు, నువ్వు అవసరం లేదు, మాకు ఇంకా సరిపోయింది నీ కథ. కాబట్టి నీ జాగాలో ఉన్న ప్రజలకు నువ్వు సేవ చేసుకో. తెలంగాణకు నువ్వు వచ్చినా నీకు వచ్చేది ఏముండదు, ఇక్కడ డిపాజిట్ కూడా రావు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఉనికిని కోల్పోయిన తెలుగుదేశం, ఇక్కడ అడ్రస్ లేని బీజేపీ, ఇక్కడ మొత్తం కాలగర్భంలో కలిసిపోయిన కమ్యూనిస్టులు, వీళ్ళంతా కకావికలై రకరకాలుగా మాట్లాడుతూ ఈ విధమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ప్రజలందరికీ ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, సర్వేలో వచ్చినాయి మీ అభిప్రాయాలే, మేము చెప్పినవి కావు. వీళ్ళు ఏం మాట్లాడుకున్నా జిల్లాలలో నియోజకవర్గాలలో మీరు నవ్వుకుంటున్నారు, ఎందుకంటే చెప్పిన అభిప్రాయాలు మీయే కాబట్టి మీరు నవ్వుకుంటా ఉన్నారు. వాస్తవం కొన్నిసార్లు జరుగుతుంది, మనమేం చేయలేం. నాకు ఒక విలేకరి మిత్రుడు ఫోన్ చేసినాడు, ఒక ఆత్మీయ విలేకరి. అన్న బీజేపీ వాళ్ళు 5 కూడా ఓడిపోతాను వచ్చింది నిజమైన అంటే మరి నేనేం చేయాలా బాబు, నిజంగానే ఓడిపోతాను వచ్చింది రిజల్ట్, అది నేనేం చేయాలా? దాని ఆశ్చర్యం ఏముందండి నేను అన్నా. అంటే 5 గుట్లు ఒక్కడికి గెలవడాను. ఇదే 5 గుట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ 5 నియోజకవర్గాల్లో ఒక కార్పొరేటర్ గెలిచిండా బ్రదర్ అని అడిగాడు. గెలవలే. అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది కావచ్చు. దట్ మే నాట్ బి ఏ సర్ప్రైజ్. వినడానికి కొంత నమ్మకం రాకపోవచ్చు. ఇదే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా మీ అందరికీ. జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయండి, నేను సర్వే చేయించింది. సర్వేలో ఇనీషియల్గా నాకు వచ్చింది 80 సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తారు కార్పొరేటర్లని నాకు రిజల్ట్ వచ్చింది. 2 నెలల ముందు నేను చెప్పిన ఆ సంగతి, 2 months బిఫోర్, అది టీవీలలో ఉన్నాయి, రికార్డ్స్ కూడా ఉన్నాయి. 2 months బిఫోర్ నేను చెప్పిన 80 సీట్ల పైచీలకు టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలో వచ్చింది అని నేను చెప్పాను. ఈ బాల్క సుమన్వా, కేటీ రామారావు వీళ్ళంతా ఎలక్షన్లో తిరుగుతున్నారు. తిరిగే టైంలో వాళ్ళకి అర్థమై మేము 100 సీట్లు గెలుస్తామని వీళ్ళు ప్రకటించారు. వీళ్ళు ప్రకటించగానే ఆయన పేరు సిపిఐ నారాయణ, ఆయన 30 సీట్లు దాటితే ముక్కు పోసుకుంటాను మాట్లాడినాను. నేను నారాయణ నీ ధైర్యమైన రిజల్ట్ నాడు మాత్రం హైదరాబాద్ ఉండకు, ఆయనతో ఎవడన్నా శివ ముక్కో కోస్తే లేని పంచాయతీ అని చెప్పి అందరి అంచనాలు కింది మీద చేసి జిహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైం టీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా 99 స్థానాలు గెలిచింది. ఇది వాస్తవం కాదా? జరగలేదా జిహెచ్ఎంసీలో? మీరే చూసినారు కదా, మీరే కొట్టాడినారు కదా, ఈ 2 పార్టీలే కదా, ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ కదా. మీకు ఏ విధమైనటువంటి తీర్పు వచ్చింది ఇక్కడ? కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా వాస్తవాలను గమనించి మాకు మేలు చేస్తారు, ఎవరు చేస్తారు అనుకుంటే ప్రజలు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు, డెఫినెట్గా చేసినారు. జిహెచ్ఎంసీ ఫలితమే రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో పునరావృతం కావచ్చు. ఇట్ మే నాట్ బి ఏ వండర్. తమిళనాడులో జరిగింది ఒకసారి, డిఎంకే పార్టీ మొత్తం తుడిచిపెట్టకపోయి ఒక్కడే ఒక కరుణానిధి గెలిచిండండి, ఓన్లీ 1%. నేను ఒక్కరిని అసెంబ్లీకి ఏం పోవాలని చెప్పి ఆయన కూడా రాజీనామా చేసేసి అసెంబ్లీలో అపోజిషన్ లేకుండా ఆ రోజు ఏఐడిఎంకే పార్టీ గెలిచింది. గొప్పగా పనిచేస్తే, మంచిగా పనిచేస్తే, వాళ్ళకి నిజంగా న్యాయం జరిగితే ప్రజలు కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటారు.